శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారుల వలసలు ఆపేందుకు బుడగుట్లపాలెంలో కూటమి ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తుందని స్థానిక ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు తెలిపారు. ఈ హార్బర్ అందుబాటులోకి వస్తే స్థానిక మత్స్యకారులు వలసలు వెళ్లకుండా తీర ప్రాంతంలోనే వేట సాగించి ఉపాధి పొందే అవకాశం వస్తుందన్నారు. అలాగే కొవ్వాడ న్యూక్లియర్ ప్లాంట్ నిర్మాణం కోసం నివాసాలు కోల్పోతున్న మత్స్యకారుల కోసం ధర్మవరంలో ఏర్పాటు చేస్తున్న పునరావాసాలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. న్యూక్లియర్ ప్లాంట్ కోసం భూములు కోల్పోతున్న కుటుంబాల్లో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈరోజు ఆ కళను మేము నిజం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుడగట్లపాలెం వచ్చినప్పుడు, గత సంవత్సరం బుడగట్లపాలెం వచ్చినప్పుడు నేను ఆయన సభాముఖంగా కోరాను, అయ్యా మీరు వచ్చిన దీనికి గుర్తుగా మీరు ఎక్కడైతే దిగారో అక్కడే మనకు ఫిషింగ్ హార్బర్ ఇచ్చినట్టయితే ఇక్కడ మత్స్యకారులు వలసలు ఆగిపోతాయి. మత్స్యకారులు అందరూ వలస వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇక్కడ ఏమీ జీవనాధారం లేదు. సో మీరు అది చెయ్యాలి అంటే తప్పకుండా ఇస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన సంవత్సరంలోపు నేను గత క్యాబినెట్లో దాన్ని అప్రూవల్ కూడా పొందడం నిజంగా సంతోషంగా ఉంది. త్వరలో ఫిషింగ్ హార్బర్ పనులు కూడా పూర్తవుతాయి. అలాగే మత్స్యకారులు కొవ్వాడ ప్రాంతం మత్స్యకారులు ఉన్నారో, ఎవరైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు ఆర్ఆర్ కాలనీ అంట పునరావాస కేంద్రాలని ధర్మవరంలో ఏర్పాటు చేశారు. అవి ఇప్పటికి కూడా ఇంకా గత ఎవరు పట్టించుకోలేదు కదా, ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవాలి ఉండిపోతే ఇప్పుడు మనం ఎన్పిసిఎల్ ద్వారా ఢిల్లీలోకి వెళ్ళి మాట్లాడి అక్కడి నుంచి నిధులు తెప్పించాం. త్వరలోనే ఆర్ఆర్ కాలనీ పనులు ఇప్పుడు ప్రారంభమయ్యే రోడ్లు వేస్తున్నారు. ఆర్ఆర్ కాలనీ పనులు పూర్తయితే ఎవరైతే ఒక వెలుగుబెట్టినట్టు వదిలేసినటువంటి కొవ్వాడ నిర్వాసితులందరికీ కూడా రేపు త్వరలోనే వారికి మంచి ఇల్లు ఇచ్చి ఆర్ఆర్ కాలనీకి షిఫ్ట్ చేసి వారికి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయితే ఈ ఎవరైతే భూములు ఇచ్చి కొవ్వాడ కోసం ఇల్లు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము ఒక ఆలోచన చేస్తున్నాం. ఆ ప్రకంగా కూడా ముందుకెళ్తున్నాం. ఫిషర్మెన్ ఉన్నారు, వాళ్ళకి ఎప్పటి నుంచో కళ ఫిషింగ్ హార్బర్ కావాలని ఈరోజు ఆ కళను మేము